నందమూరి కళ్యాణ్ రాము హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీనే డెవిల్. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి నిర్మాత అభిషేక్ నామ రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన భారీగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి యూఎస్ఏ నుంచి రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అని, ఎగ్జైటింగ్గా, కమర్షియల్గా ఉంది అని తెలియజేస్తున్నారు. కథను డిజైన్ చేసినటువంటి విధానము తనకున్నటువంటి ఎంతో కొత్తగా, థ్రిల్లింగ్గా అనిపించింది అనేలా ఉంది అని చెప్తున్నారు. సినిమాలో క్లైమాక్స్ హైలైట్గా ఉంటుందని, అక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే ట్రైలర్లో చివరిలో కళ్యాణ్ రామ్ "నువ్వు చెప్పినట్టు వినడానికి కుక్కని అనుకున్నావురా లయన్" అంటూ చెప్పే డైలాగు హైలైట్గా నిలిచింది అని తెలియజేస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ గారి ఈ యొక్క కథను బ్రిటిష్ ఏజెంట్గా ఉన్న కళ్యాణ్ రాము చివరిలో ట్విస్ట్ ఇస్తూ తన పాత్రలోని మరో కోణాన్ని బయటపెడుతూ వస్తున్నాడు. ఒక మర్డర్ కేసులో విచారించేందుకు వెళ్ళిన ఆయన అక్కడ అనేక విషయాలు తెలుసుకుంటాడు. కానీ చివరిలో మాత్రం రూటు మారుస్తాడు అని తెలియజేస్తున్నారు. క్లైమాక్స్లో ఇండియాకి పనిచేసే వ్యక్తిగా కనిపిస్తారని, ఆ సమయంలో ఆయన దేశభక్తిని చాటుతారని తెలియజేస్తున్నారు. మరి ఇదే నిజమైతే మటుకు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోపించడం ఖాయమని తెలుస్తుంది. డెవిల్ మూవీ ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ 12 మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి విషయం కూడా మనకి తెలిసిందే. కళ్యాణ్ రాము చూడని సరికొత్త డైమెన్షన్ డెవిల్ చిత్రంలో చూడబోతున్నాము అని యూఎస్ఏ నుంచి రివ్యూలు తెలియజేస్తున్నారు. బ్రిటిష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరు ఊహించలేరు. కళ్యాణ్ రామ్ ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చేశాడు అని తెలియజేస్తున్నారు. మొత్తానికైతే చూసుకుంటే యూఎస్ఏ నుంచి వస్తున్నటువంటి రివ్యూలు గమనిస్తే మటుకు కళ్యాణ్ రామ్ మరోసారి డెవిల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అని తెలియజేస్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాలలో రేపు ఎలాంటి రివ్యూలు ఇస్తారా అనేది వేచి చూడవలసి ఉంటుంది.